ఎప్పుడూ నిజము పలకండి. ఇది మనకు ముఖ్యమైన. మానవుడు అంటేనే నిజం చెప్పాలి. రామకృష్ణ పరమహంస తండ్రి కూడా ఒక జమీందారు వచ్చి, నువ్వు ఈ మాట అబద్ధం చెప్తే ఈ ఊళ్ళో నిన్ను ఉండిస్తాం, లేకపోతే తరిమేస్తామంటే, నన్ను తరిమేసినా పర్వాలేదు కానీ అబద్ధం చెప్పనని ఆయన ఆ ఊరు నుంచి వేరే ఊరికి గ్రామానికి తరలి వచ్చినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస తండ్రి. మరి అప్పుడు ధర్మానికి ఆ విధంగా అబద్ధం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి అబద్ధమే. కొబ్బరి చిప్ప తీసుకుని దాచిపెట్టుకున్న అబద్ధమే, అట్టికాయ తీసుకున్న అబద్ధమే. అబద్ధం ఎప్పుడు ఆడాలి? ప్రాణమానాలు పోయేటప్పుడు ఆడాలంట. మనకు భారతంలో చెప్పారు. ఆ పద్యం రాసుకుని రాలే, నాకు నోటికి రాదు కాబట్టి చెప్పట్లే. కాబట్టి మానాలు అవమానాలు ఇవన్నీ జరిగినప్పుడు మనం బొంకొచ్చు అంట, అబద్ధం ఆడొచ్చు అంట. అది విధురుని నీతిలో కూడా ఉంది. అప్పుడు ఆడాలి అబద్ధం. మరి ప్రతి చిన్నదానికి అబద్ధమే. కాబట్టి మనం అలా ఉపయోగించకూడదు. మన నోరును, భగవంతుడి చిన్న నోరుని వాక్శుద్ధి బాగుండాలి. ప్రతి చిన్నదానికి మనం చేయకూడదు అనేటువంటిది ఆనాడు శంకరాచార్యులు చెప్పాడు, ఈనాడు గురువులు చెప్తున్నారు, అందరూ చెప్పేది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, రే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు మంచిగా మార్కులు రాలడా, నువ్వు ఏదో మోసం చేస్తున్నావు, వేరే వాడిని మార్కులు తెచ్చి నాకు చూపిస్తున్నావు అని తల్లిదండ్రులు అంతా కూడా, లేదమ్మా ఈ నా మార్కులే అని చూసుకొని ప్రోగ్రెస్ కార్డు వచ్చే వానికి 0 ఉంటుంది. చెప్పటం మాత్రము 50 ఇచ్చినా 60 ఇచ్చినా చెప్తుంటారు. ఇది పిల్లలకు కూడా విషయం. పిల్లలు కూడా మన అదుపు దాటిపోతున్నారు. కాబట్టి ప్రతిరోజు దైవ ప్రార్థన చేయండి. శంకరాచార్యులు ఆ రోజు చెప్పింది ఈరోజు కూడా అందరం పాటించాలి. చేతనైనంత వరకు పరోపకారం చేయండి. ఎంత చేయగలిగితే అంత ఇతరులకు పరోపకారం చేయడమే మానవ ధర్మం. మానవుడు అంటేనే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, మన దగ్గర డబ్బు లేకపోయినా కనీసం ఓదార్పుగానైనా వాళ్ళను ఓదార్చి ధైర్యం చెప్పేటువంటి పనులు మనము చేయాలి. ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి హాని చేయకుండా ఎల్లప్పుడూ దయతో ఉండండి. ఎప్పుడు కూడా మానవుడు ఎలా ఉంటాడు? దయాస్వరూపుడుగా ఉండాలి. ప్రేమ, దయ అనేటువంటి మనకు నిజమైనటువంటి ఆస్తులు. అందుకని ఆయన శంకరాచార్యులు అప్పుడే చెప్పాడు, తల్లిదండ్రుల ఎడ ప్రేమ అభిమానముతో కలిసి ఉండండి. తల్లిదండ్రులతో కలిసి ఉంటేనే ఆనందం. ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఇష్టపడటంలే. పెళ్ళైన 5వ రోజు ఏమండి మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడ ఎందుకు అని అండి సంబోధించు ఉన్నదంతా పోకూడదు. అండి కిందనే పోతుంది. అండి ఇంతకుముందు అండి అనేవాళ్ళు మన వాళ్ళు లేరు. అమ్మ అనేవాళ్ళు. రామ్మ, కూర్చోనైనా, అయ్యా అని పిలిచి ప్రేమతో పిలిచేవారు. ఆ ప్రేమ ఆప్యాయతలు ఈనాడు కరువైపోయినాయి. అందుకని తల్లిదండ్రులను చూసుకోవాలి, ప్రేమతో ఉండాలి, కలిసి ఉండాలి. అందుకని ఈనాడు కుటుంబాలంతా ఎందుకు చిన్నాభిన్నం అయిపోతుంటే కలిసి ఉండట్లే. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు